ఇటీవల ఈ త్రిబుల్ పి సిస్టమ్ పైన ఆందోళన చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆందోళన అయిపోయిన తర్వాత అసెంబ్లీలో కూర్చొని సెక్రటరియట్లో అనుకుంటా బహుశా తగ్గేదేలే అని చెప్పి ఒక సినిమా డైలాగు వారు చెప్పారు. అదంతా కూడా పత్రికల్లో టీవీల్లో కూడా వచ్చింది. ఇప్పుడే మా తులసిరెడ్డి అన్న గారు చాలా గట్టిగా చెప్పారు, మీరు తగ్గకపోతే 2029లో మిమ్మల్ని తగ్గిస్తారు, అందులో ఏమి వేరే ఉండాల్సినట్టు అవసరమే లేదు. కాబట్టి ఊరిక మామూలుగా సినిమా డైలాగు చెప్పడానికి బాగుంటుంది. మేము అడుగుతా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, మీరు పవన్ కళ్యాణ్ గారు మీ కొడుకు యువగలం పాదయాత్ర చేసుకుంటూ వచ్చే సందర్భంలో 107, 108 జీవోలు అన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి వైద్య విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నారు, ప్రజల రోగాలతో డబ్బులు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోలు రద్దు చేస్తామని చెప్పి మీరు ప్రకటించారా లేదా? ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆ జీవోలు రద్దు చేయకపోగా పైగా మీరు 590 జీవో ఒకటి, మరొకటి 874 జీవో అన్నటువంటిది 2 జీవోలు తీసుకొని వచ్చి ఇప్పుడే అదే 874 జీవో ఏం చెప్తా ఉంది, ఈ పీపీపీలో పేరుతో పెట్టినటువంటి కాలేజీల్లో ఉన్నటువంటి దాన్ని తిరిగి 2 సంవత్సరాల పాటు వాళ్లకు జీతభత్యాలు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ జీవో జారీ చేసింది. అంటే గవర్నమెంట్ ఎంత దారుణంగా ఉందంటే 33 సంవత్సరాలకు భూములు లీజుకి ఇచ్చి, కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, నిధులు ఇచ్చి, మొత్తం వాటికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఆ కాలేజీలు ఏమీ లేవు అని చెప్పి సత్యకుమార్ గారు ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పాడు. మేము అడిగాం, సిపిఐ తరపు నుంచి పిలిపించాము, ఎక్కడ కూర్చున్నామో రండి అని చెప్పేసి పులివెందుల మెడికల్ కాలేజ్ దగ్గరికి పోయిన తర్వాత అడిగాం, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ వచ్చి కూర్చుంటాం, ఇక్కడ మెడికల్ కాలేజీలు లేవని కానీ ఇవి జరగడం లేదని కానీ చెప్తే మేము దానికి సిద్ధమని చెప్పాం. మళ్ళీ ఆయనే చెప్పాడు, ఆ మెడికల్ కాలేజీ పైన ఎవరైనా ముందుకు పోతే రేపు పొద్దున జైలుకు పోవాల్సి ఉంటుందని చెప్పాడు. అంటే సత్యకుమార్ గారు అండ్ కో రెడీగా ఉన్నారన్నమాట నెక్స్ట్ జైలుకు పోవడానికి. మాకు డౌటు కలుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీల్లో ఈరోజు వచ్చినటువంటివి మేము సిపిఐగా మొత్తం అన్నీ కూడా వైసీపీ వాళ్ళు తెచ్చినటువంటి జీవో నెంబర్ 107, 108 అనేటువంటిది 48.7% సీట్ల అమ్మకానికి పెట్టేటువంటి ఆ జీవోలు కంప్లీట్గా రద్దు కావాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి ఈ 2 జీవోలు కూడా రద్దు చేయాలి. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజ్ అనేటువంటిది రన్ను కావాలి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు రన్ను కాకపోతే రేపొద్దున ప్రజారోగ్యం పైనే కాదు రాజ్యాంగం పైన కూడా దాని ప్రభావం పడుతుంది. నువ్వు విచ్చలవిడిగా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో ఇస్తే అందులో వచ్చినటువంటి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, అర్హత కలిగినటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరి భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ ఉద్యోగాలు అన్నటువంటివి అవసరం లేదా? మరి అట్లా ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. ఈ వైపు వచ్చేసి మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పగిస్తామని చెప్తా ఉన్నాడు. నిన్ననే ఇప్పుడే మా శ్రీనివాసరావు గారు చెప్పారు, నేను కూడా ఏమన్నా వీడియో చూసా, లోకేష్ బాబు గారు ఇస్తాం, ఏం చేస్తారు, అంతా ఫ్రీగా ఇస్తాం, మీ నాయనది మీ తాతది ఖర్జూర్ రాయుడిది ఏదన్నా ఉంటే ఫ్రీగా ఇచ్చేసుకో, మేమన్నా వద్దంటున్నావా? ఇది ప్రజలది, ఇష్టం వచ్చేట్టు ఇచ్చేస్తామని చెప్పి 3 సార్లు పిలిచారు టెండర్లకు, దిక్కులేని ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. రేపు పొద్దున వస్తే ఏమవుతుందని చెప్పేసి జనానికి అర్థం అయిపోయింది. కాబట్టి ఊరికే జనాన్ని వేరే పిచ్చోళ్ళని చేసి మొత్తం ప్రైవేట్ రంగము ప్రోత్సహించేందుకు మెడికల్ కాలేజ్ అన్ని ప్రైవేట్ రంగంలో తీసుకొని వస్తూ ఉంటే సహించేటువంటి సమస్య లేదు. ఇప్పటికే సిపిఐ, దాని ప్రజా సంఘాలు, అదేవిధంగా మేధావులుగా ఉన్నటువంటి డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మన లక్ష్మణ్ రెడ్డి గారు, మన లక్ష్మణ్ సార్ అందరితో కలిసి ఈ ఆందోళన ఏదైతే కొనసాగుతుందో దీన్ని నిరంతరంగా కొనసాగిస్తాం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో వద్దనటువంటిది మా నినాదము. ఎందుకంటే ఈరోజు కరోనా టైంలో మనందరం కూడా చూసాం, పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కూడా వాటికి తాళాలు వేసుకొని వైద్యం చేయకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి డాక్టర్లే వైద్యాన్ని అందించినటువంటిది కూడా
మనం ఈరోజు చూసాం. అదేవిధంగా దీనికి దానికి పెద్ద తేడా ఏం లేదు. దానికి ప్రైవేటు కాలేజ్ అని కాకుండా ప్రభుత్వ కాలేజ్ అని చెప్పి బోర్డు పెడతాడంట. ప్రభుత్వ కాలేజీని బోర్డు పెట్టి లోపలంతా అమ్మకానికి పెడితే సరిపోతుందా? కాబట్టి ఎట్లా ఏదైనా సరే నేను అమ్మాలి అనే దాంట్లో బాబు గారు ఉన్నారు. నువ్వు అమ్మడం కుదరదని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా ఒకవైపుని చెప్తా ఉన్నారు. ఆయన వినేటువంటి పరిస్థితుల్లో లేడు. మనం చెప్పినా కూడా వినేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే చాలా రకాలుగా మారినా అన్నాడు. కానీ ఆయన మారి మంచోడైనాడు అనుకున్నాం. కానీ ఆయన మారి ఈ పద్ధతుల్లో తయారైనటువంటి విషయం మనందరికి కూడా తెలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇక్కడ ఏదైతే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల పరిరక్షణ సమితి ఏ ఆందోళన కార్యక్రమానికి అయితే పిలిపిస్తుందో ఆ ఆందోళన కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ వ్యతిరేక చర్య, ప్రజా వ్యతిరేక చర్యకు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పేసి బాబు గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలియజేస్తాను. భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలకు మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది కుహనా మేధావులు కొంతమంది రాస్తున్నారు. ఒకటేసారి 17 మెడికల్ కాలేజీలు వచ్చే ఈ కాలేజీల్లో ప్రొఫెసర్లు ఎక్కడి నుండి వచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ అవుతుందని చెప్పి కొంతమంది అటు ఇటు కాకుండా రాతగాళ్ళంతా కూడా చాలామంది రాస్తున్నారు. క్రమంగా 5, 3, 2 ఇట్లా ఈ పద్ధతిలో తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు వచ్చే వద్దని చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఏమైనా ఉందా? ఆయన డబ్బులు లేదని చెప్తున్నాడు. ఇప్పుడే చెప్పారు పెద్దలంతా దాదాపు 2,70,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చాడు. నువ్వు ఒక విమానం వేసుకొని తిరుగుతావు, నీ కొడుకు ఒక విమానం వేసుకుంటాడు, నీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఒక విమానం వేసుకుంటాడు. ఏం ఆపండి, 1 నెల రోజుల్లో మీరు మీ 3 విమానాలు ఆపండి, దానికి వచ్చే ఖర్చు పెట్టండి, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీల జీతాలు 1 నెల తగ్గించండి, దాంతో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ వచ్చే ప్రజలకు వైద్యం ఫ్రీగా అంటారు కదా. అక్కడ పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ ఉంది. పార్వతీపురం ఎప్పుడన్నా చూశారా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ మాట్లాడడం తప్పితే అక్కడ ఇంకా నిండు గర్భిణీలు డోలీ కట్టుకొని వైద్యం చేర్చుకోవడానికి కొండల గుట్టలు దాటుకుంటూ వస్తున్నారు. వాళ్ళు విశాఖపట్నానికి వచ్చినప్పటికీ కడుపులో బిడ్డ అడ్డం తిరిగి అక్కడే చచ్చిపోతుంది. కాబట్టి వైద్యం ప్రజలకు దగ్గరగా రావాలి. ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంతో కొంత వైద్యం అందుతూ ఉంది. ప్రైవేట్ రంగం అని కొట్టుకుంటా ఉన్నాం. ఏముంది ప్రైవేట్ రంగంలో దోపిడీ చేయడం తప్ప కాళ్ళ పిలేచిందంటే తలకాయ దాకా వాళ్ళు మొత్తం ఎంఆర్ఐ స్కాన్లు తీసి మొత్తం దోపిడీ చేస్తారు. ఎడ్యుకేషన్ మాఫియా ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఆ ఎడ్యుకేషన్ మాఫియాకు ఈరోజు వైద్య మాఫియాకు చంద్రబాబు నాయుడు గారు కాపలా కుక్కలాగా ఉన్నాడని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తాను. కాబట్టి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు రన్ చేయడమా, నువ్వు గద్దె దిగడమా తేల్చుకోమని చెప్పి 2029 అల్టిమేట్ ఈ రోజే జారీ చేస్తా ఉన్నాం. కాబట్టి మీ పతనం ఇక్కడే ప్రారంభమని చెప్పి సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం.